హృదయాలు తెరిచి ఆసక్తితో, ఇది మీ ఆసక్తి అయితే కేవలం 7 సార్లు, 3వసారికి మీ ఆసక్తి బయటపడిపోయింది అంటే చెప్పిద్దామా మరలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి చేయడం అనేది మంచిదా చెడ్డదా? ఎవరికి మంచిది? స్తుతి చేయడం ఎవరికి మంచిది చెప్పండి అమ్మా. తెలుసా? వాక్యం తెలుసా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరం అంటే అది ఒక మహిమ కలిగినది. అంటే మనము స్తుతి చేయడం అనేది మనకి దీవెన, స్తుతి చేయడం అనేది మనకు ఆశీర్వాదం. స్తుతి చేయడం ద్వారా మన జీవితాల్లోనే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. చాలామంది దేవునికి ఏదో స్తుతి చెల్లిస్తే ఆయనకేదో అవుద్ది అని హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అంటూ వచ్చుంటారు. స్తుతి చేయడం వల్ల మనం బలపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎంతగా దేవుని స్తుతించాడో అంతగా హెచ్చించబడ్డాడు. అవునంటారా కాదంటారా? ఎంతగా హెచ్చించబడ్డాడు? తన జీవితము ఒకవైపు అయితే దేవుడు హెచ్చించింది మరోవైపు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేసుకుంటున్నా, నీ హృదయంలో నుంచి ప్రభువుకి స్తుతి వచ్చినప్పుడు ఆ స్తుతి దేవునికి దగ్గరగా మనల్ని తీసుకువెళ్తుంది, లేదా ఆయననే మనకు దగ్గర తీసుకొచ్చేస్తుంది. దానికి స్తోత్రం కలుగునుగా. మంచిది. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన ఈ వారం రోజుల్లో మొదటి 2 కూడికల ద్వారా, మొదటి 2 రోజుల కూడికల ద్వారా మనందరూ బలపరిచాడు. అయితే ఎంతోమంది బలపడ్డారు. ఆ బలము పొందుకున్నటువంటి ఆత్మీయ స్థితిలోనే ఇంకను మన జీవితాల్లో అవలంబించుకుంటూ ఇంకను కొనసాగుతూ ప్రభు రాజ్యము చేరేంత వరకు కూడా ఇంకను పరిపూర్ణులుగా మార్చబడడానికి దేవుని శక్తితో మనందరము కూడా నింపబడడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మన ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఒక రుచిగలమైన హోటల్లో లేదా ఇంట్లోనూ తినేసిన తర్వాత అమ్మయ్య చాలా అద్భుతంగా తిన్నాను, ఒక వారానికి సరిపడా ఇవాళ తినేసాను అన్నాక అవుద్దా? కొన్ని వారానికి సరిపడా ఎన్ని ఇడ్లీలు తింటారు? రోజుకు ఒక 6 ఇడ్లీ వేసుకుందాం అండి. 6 తింటారా మీరు? మీ కెపాసిటీ ఒక ఇడ్లీయే. ఇటువైపు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇటువైపు వాళ్ళే అన్నీ 1, 2 ఏమన్నా ప్లేట్ ఇడ్లీ అయితే అందులో వేస్ట్ చేసేస్తారు మీరైతే. మాకేం ప్లేట్కి ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తే బాగుండు అనుకుంటాం మేము. దేనికి స్తోత్రం. అవునంటారా? ఏదోరా ప్లేట్కి 2 ఇడ్లీ అయితే ఇంకోటి ఎత్తే బాగుండు అనిపిస్తా లేదా? మీరేమో ఇద్దరు బాబు ఇన్ని ఇచ్చేసాడు అనుకుంటారు మీరు. ఏమ్మా వారానికి సరిపడా మనం తినలేం. తిన్నా మరలా మధ్యాహ్నం 2ంటికి ఏమవుద్ది? లోపల గడియారం ఉంటుంది కదా, అది గంట కొట్టి అన్నం పెట్టవా అని అడుగుద్ది. అలాగే ఆత్మీయ జీవితంలో మనం ఒక రోజు ఒక బలమైన ప్రసంగం వినేసిన తర్వాత నా జీవితానికి ఇది చాలు అనడానికి లేదు, సరిపోదు. మరలా నువ్వు ఉదయం అయితే సాయంత్రం, సాయంత్రం అయితే పగలు ఎలాగైతే మన దేహానికి ఆహారాన్ని పెడుతున్నామో మన దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత ప్రతి దినము కూడా మన ఆత్మకు ఆహారం పెట్టాల్సిందే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శరీరాన్ని బాగా పోషిస్తే నాకులా అవుతాడు. ఎలాగా? చెప్పరే. శరీరాన్ని బాగా పోషిస్తే అలాగంటే బక్కగొన్న వాళ్ళని తక్కువ తింటారని కాదు, వాళ్ళు నాకంటే ఎక్కువ తింటారు. అంటే తిండికి కనబడే విధం ఎలాగ ఉంటుంది అంటే కొంచెం బలంగా, అయ్యో వీడిని చూస్తే గొడవాడ బుద్ధి కాదు త్వరగా. అవునా? నాతో గొడవ పెట్టుకుని సుధాకర్ అన్ని పెట్టుకుంటాడు ఆత్మని. అంటే నాతో తలబడ్డానికి కొంచెం బలం కలిగినోడు. అవునా? ఈ విక్రంగా నుంచోబెట్టినా సరే ఇలా సరే పైకి వచ్చి ఇప్పుడు ఇలాంటి వాడు అనుకోండి, నాతో గొడవాడు చూస్తే నవ్వు పోతుంది. నాకు గొడవ బుద్ధి కాదు. తమ్ముడు కూర్చోరా బాబు అంటాం మనం. చిన్నపిల్లడురా నువ్వు, నీకు ఎందుకు రయ్యాన్ని అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అవునండి?
అంటే బలం కావాలి. మనకి ఏం కావాలి? ఇప్పుడు సాతానుగాడి ముందు మనం ఎలాగుంటాం? సాతానుగాడి ముందు మనం ఎలాగుంటాం? ఆడు మన ముందు సాతానుగాడు ఎంత ఉంటాడా? ఎంత ఉంటాడు ఆడు? మనమే వాడి ముందు ఎంత ఉంటాం, అవునా కాదా? గొలియాత్ ముందు దావీదు ఎంత ఉంటాడో సాతానుగాడు మనం అంత ఉంటాం. ఎందుకంటే దేవదూతల ఎత్తు చాలా ఎక్కువ. ఒక ఆంట ఇంకా ఎదగలుగుతాడు, ఎలా ఎదిగి ఎక్కగలడు, ఇంత అయిపోగలుగుతాడు ఆడు. మనం అవగలమా? మోరడు ఎత్తి పెంచుకోగలమా? కాంప్లైన్ తాగగలమా? బూస్ట్ తాగి బలం తెచ్చుకోగలమా? నథింగ్. ఏది మనకు పనికిరాదు. అయితే నువ్వు ఎంత ఆహారం తిన్నా ఎత్తు ఎదగడానికి కుదిరే పని కాదు ఒక వయసు వచ్చాక, అవునా? ఎంత మానేసినా కుదిరే పని కాదు. ఆత్మ విషయంలో మట్టుకు నువ్వు ఎక్కువగా దేవునితో ఎదిగితే సాతానుగాడి కంటే నువ్వు పొడుగైపోతావు. దానికి స్తోత్రం కలుగునుగా. ఎక్కువగా ప్రార్థించి, ఎక్కువగా వాక్యం చదివి, ఎక్కువగా ప్రభువుతో నడవగలిగితే వాడు నీ ముందు ఎంత అయిపోతాడు? ఎంత అయిపోతాడు? అవ్వాలా? ఆమెనంటాం మానందుకని అవ్వం మనం. అవ్వండి. అబ్బే అవ్వాలంటే చాలా కష్టం. అది అవే పని కాదు. కానీ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోయే పరిస్థితి ఎన్నిసార్లు ఉన్నా సరే నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు మనల్ని గెలిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని ఓటమి పాలు చేసే దేవుడు కాదు, కానీ ఆయన మన పక్షముగా యుద్ధము చేసి మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. సర్వాధికారమైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, శివాధిపతిని మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధనలో ఈ నామాన్ని ఘనపరుచుకుని స్తుతించి భాగ్యం మాకు ఇచ్చారు. ప్రభావ, వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో కొద్దువైన మాటలు అయా, మా బ్రతుకుల్లో ఇంకను మేము ఎలాగ లోతైన మార్గం నడవాలో మాకు తెలియచేస్తూ, అయా మా పొరపాట్లు మన్నించండి, వాక్యం ద్వారా సరిచేయండి. ప్రభా, మానవ స్వరాన్ని మరుగుపరచండి. అయా, నీ దైవికమైన స్వరాన్ని అయా మా మధ్యన వినిపింపచేసి, అయా ప్రభా, నీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రతి ఒక్కరి కూడా బలపరిచి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దానికి స్తోత్రం. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి మాటలలో ఒక మాట. దేవునికి మనం ఎలాగున్నా మన జీవితాలు సమర్పించుకోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాక్యము సమర్పిస్తే సమర్పించండి, లేకపోతే లేదు అని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా సమర్పించుకోవాలి. ఏం చేయాలి? ఇంకా వేరే ఆలోచన లేదండి. మేము రక్షించబడిన కొత్తలో కొన్నిసార్లు విశ్వాస జీవితం నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అవిశ్వాసం వస్తూ ఉంటుంది. అవిశ్వాసం అంటే ఏం కాదు, కానీ ఆత్మని ఏం వెళ్తాంలే, ఆత్మని ఏం ప్రార్థన చేస్తాంలే అనిపిస్తూ ఉంటుంది. కానీ వెంటనే లోపల నుంచి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ఒరే, వేరే మార్గం లేదురా, యేసయ్య తప్ప మరి ఎవరు కూడా మనల్ని రక్షించేవారు లేరు, యేసయ్య తప్ప మరి ఎవరు కూడా మనల్ని నిత్యరాజ్యం తీసుకెళ్లేవారు లేరు, అసలు మనకు యేసయ్య తప్ప వేరే దిక్కే లేదు. ఆమేనంటారు అనుకున్నా. ఒకళ్ళు అన్నారండి, చక్రం గారు తప్ప మరి ఎవరు అనలా. ఎవరు చక్రం గారు ఇక్కడ ఉన్న ఆయన మాట వినబడింది. ఆమేన్ అనాలి. ఎందుకంటే ఆయన తప్ప వేరే దిక్కుందా? మనకి ఎన్ని దిక్కులు చెప్పాలి? ఒకటే దిక్కండి. ఆయనే మనకి దిక్కైతే చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి స్తోత్రం. ఆ మాట చేత మరలా బలపరచబడి మనకు దిక్కైనటువంటి ఆ దేవుని దగ్గరికి మరలా వెళ్ళిపోవాల్సి వచ్చేది.
ఎందుకంటే ఆయన తప్ప మరి ఎవరు కూడా మనకి మేలు చేసేవారు లేరండి. ఎంతోమంది నీకు మేలు చేయడానికి మాట్లాడతారేమో కానీ ఎవడో కూడా నీకు మేలు చేసేవాడు కాదు. దానికి స్తోత్రం. అందుకే అంటున్నాడు ఇక్కడ, సహోదరులారా పరిశుద్ధమును, చెప్పండి నాతో పాటు, పరిశుద్ధమును. పరిశుద్ధం అంటే అర్థం తెలుసా? పరిశుద్ధం అంటే అర్థం తెలుసా? పెద్ద అంత పరిచయం లేదన్నట్టు చూస్తున్నారు. పరిశుద్ధము అంటే దేవునికి కలిగిన లక్షణం అది. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమును, రెండవది అనుకూలము. ఎవరికి అనుకూలం? మనకు అనుకూలంగా కాదు కానీ దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరములను, మన ఆత్మలను కాదు ఇక్కడ చెప్తుంది. ప్రభువా నా ఆత్మ నీకు ఇచ్చేసాను, ఉంచుకో, ఏం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం, వాడుకుంటే వాడుకో, లేకపోతే లేదు, అంటే వాడిపోకముందే వాడుకో. ఈ పదాలు కాదు. శరీరం ఎలా ఉండాలంటే సజీవ యాగంగా. చాలామంది కొన్ని రోజుల్లో పెట్టులో పెట్టడానికి ముందు అప్పగించుకుంటారు. ఏం చేస్తారు? పెట్టులో పెట్టడానికి ముందు అప్పగించుకుంటారు. వాక్యంలో చెప్పలా, సజీవ యాగముగా అంటే బ్రతికొండగానే. సజీవ యాగము, యాగము అంటే బలి. నువ్వు దేవునికి నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే యాగముగా అర్పించుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సజీవముగా అంటే దేవుడు మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిస్తున్నాడు? ఏంటి ఆ జీవం? ఇప్పుడు ఇలా బ్రతికున్నామంటే అది జీవం కలిగి ఉండడమే. మన బలం కాదు, మన శక్తి కాదు, మనకున్న ఆరోగ్యం వల్ల కాదు, కానీ దేవుడు మన యందు కృపను దయను చూపిస్తున్నాడు కనుక ఈ క్షణం ఇలాగ మనం బ్రతికుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉదయం 1 గంటకు ట్రైన్ దిగినప్పుడు తమ్ముడు విక్రమ్ని ఎదుర్కోవడం తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కి పడిపోయాడు అంటాడు. సింహాద్రి రన్నింగ్ అయిపోతుంది, ట్రైన్ ఎక్కి జారి పడిపోయాడు. వాళ్ళందరూ కొంతమంది ఆగుతున్నారు. అక్కడ ఉంటే కొంతమంది తల్లులు ఏమంటున్నారంటే, ఆమె తల్లి ఎంత అదృష్టవంతురాలో ఉందా, అలా ఆవిడెంత అదృష్టవంతురాలో, పట్టాల కిందకి వెళ్ళిపోయేవాడు తప్పించుకున్నాడు అని చెప్పి మాట్లాడుతుంది. అలాంటి పరిస్థితులు ఎన్నో మనకి వచ్చే విషయంలో దేవుడు మనల్ని తప్పించాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకు అది కనబడి అలా మాట్లాడుతున్నాం కానీ మన జీవితంలో కనబడకుండా దేవుడు ఎన్నోసార్లు మనం తప్పించాడండి. అవి చిన్నవిగా కనబడచ్చు కానీ అవే మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనం రక్షించిన విషయాన్ని మనం గుర్తెరగాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన జీవాన్ని నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి సమర్పించాలి. ఏం చేయాలి? దేవుడు నీ దగ్గర ఉన్నది కొత్తదేం అడగట్లేదండి, ఆయన నీకు ఇచ్చిందే అడుగుతున్నాడు. అయితే ఆయన నీకు ఇచ్చింది ఎలాగేమంటున్నాడంటే పరిశుద్ధంగా ఏమంటున్నాడు. ఆయన నీకు ఇచ్చింది ఎలాగేమన్నాడంటే పవిత్రంగా ఏమంటున్నాడు. ఆయన నీకు ఇచ్చింది ఎలాగేమన్నాడంటే నువ్వు ఇష్టంగా ఏమంటున్నాడు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఇస్సాకుని దేవుడు అడిగాడా లేదా? అడిగినప్పుడు ఎలా ఇచ్చాడు? మనకులా తిట్టుకుంటూ ఇచ్చాడా? మనకులా ఏడుస్తా ఇచ్చాడా? మనకులాగా ఏదో మొహం పెట్టిన ఇచ్చాడా? లేదు. దేవుడు అడిగాడు కాబట్టి తీసుకెళ్ళివ్వాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ ఆస్తులను అడగట్లా, నీకున్న ధనాన్ని అడగట్లా, నీకున్న బంగారం వెండి లేదా నువ్వేం కలిగి నువ్వు బ్రతుకుతున్నావు వాటిని అడగట్లేదు, కానీ నీకు ఇచ్చినటువంటి ఆ జీవమును సజీవ యాగముగా నీ శరీరముతో ప్రభువు కర్పించమంటున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు? దేవుని వాత్సల్యతో బతిమాడుకున్నా. ఇలాంటి సేవ మీకు యుక్తమైనది. యుక్తము అంటే మంచి ఆలోచన. మనందరికీ సేవ చేయాలని ఆలోచన ఉంది, అవునా? ఏంటి సేవ? మన దృష్టిలో సేవ ఏంటి? మన దృష్టిలో సేవ ఏంటి? ఓ 10 మంది ఇలా కూర్చోబెట్టి అందరూ హల్లెలూయా చెప్పండి, అదేనా సేవ? ఇదేనా సేవ? సేవ చాలా ఉందండి. సేవ అంటే చాలా ఉంది. అంటే దేవుని కోసం ఏది నువ్వు చెయ్యాలనుకున్నా అది సేవే. అది చిన్నదే. కానీ మన దైవజనులు పెద్ద సేవకులు కూడా చెప్పారు ఆ మాట. నేను కొన్ని 100 సార్లు ఇక్కడ నేను చెప్పా. ఏంటి? బాత్రూములు కడిగేవారంట ఆయన. ఏం చెప్పారు? అవునా? ఆయన ఏ సింగర్ అంట? చక్కగా ఫినాయిల్ పట్టుకుని బాత్రూమ్ కడుగుతా హల్లెలూయా స్తుతి మహిమని పాడారంట. దాని అర్థం ఏంటి? తగ్గించుకుని చేసేది కూడా సేవే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మనము దేవుని కొరకు ఏది చేయాలని ఆశ కలిగి చేస్తున్నామో ప్రతిదీ కూడా సేవే. కానీ ఎలా చేయాలో తెలుసా? నీ శరీరముతో చేయాలి. సజీవ యాగముగా, పరిశుద్ధముగా మన దేహములను, మన శరీరములను ప్రభువుకు అప్పగించుకుని అలాగున మనం చేయగలిగితే మన దేహము దేవునికి బహుమానంగా మనం ఇచ్చినట్లు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రభువు కోసం మనం చెమటలు గార్చాలి. ప్రభువు కోసం మనం అలసిపోవాలి. ప్రభువు కోసం బలహీనపడిపోవాలి. ప్రభువు కోసం ఒళ్ళెప్పులు రావాలి. ప్రభువు కోసం ఆకలి వేయాలి. ప్రభువు కోసం నిద్రాహారాలు మానేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ప్రభువు కోసం మన శరీరము నలగొట్టబడాలి. అప్పుడు దేవుడు మన ఆత్మీయ స్థితిని వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనం చదువుదా. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపానికే గాని, నీతి నిమిత్తంగా విధేయతకే గాని, దేవునికి మీరు దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీకు తెలియదా? హల్లెలూయా. ఏమంటున్నాడండి? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారో. ఈ మాట మనకి కొంచెం సరిగ్గా అర్థం కాదు. లోబడుటకు మీరు దేనికి దాసులుగా అప్పగించబడుతున్నారో అది చావు నిమిత్తము పాపానికే గాని, నీతి నిమిత్తం విధేయతకే గాని, దేనికి మీరు లోబడతారో దానికే మీరు దాసులు అవుతారు. దేనికి స్తోత్రం. మనిషి ఏదో ఒక విషయంలో ప్రతి దానికి దాసుడు అవుతూ ఉంటాడు. మనల్ని కొన్ని పాపాలు ఏలుతూ ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? ఓపెన్గా మాట్లాడుకుందాం. మనల్ని కొన్ని పాపాలు ఏలతాయి. అది ఏలడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దానికి దాస్యత్వము చేయడము. నువ్వు వచ్చి నన్ను ఏలు. ఇప్పుడు నేను ఉన్నాను, అనుకోకుండా ఒక వ్యక్తిని పట్టుకుని రే వెళ్ళి పని చేయరా అంటే ఎవడరా నువ్వు అనాలా? వెళ్ళి పని చేయాలా? చెప్పండి అమ్మా. పని చేయాలా? ఇప్పుడు హానోకున్నాడు, పైకి హానోకు నాకు సంబంధం లేదు, ఎక్కడో ఎటో నడుచుకుంటే వెళ్ళు. ఏయ్ అక్కడ పడేసుకున్నాను పెన్ను, తీసి. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఆ కంజూర్ నాకి, ఆ ఫోన్ నాకి, మోకాలే, పైకి లేగు, అటు తిరుగు, ఇటు తిరుగు. ఇదేంటో తెలుసా? దాసత్వం. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎవడరా నాకు చెప్పడం కానాలి. ఏమనాలి? ఇప్పుడు నేను పాస్టర్ని కాదని చెప్తున్నాను. ఇక్కడ మాట్లాడే విషయంలో నేను ఒక పాపాన్ని. ఇప్పుడు ఎవరిని? ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు వంగుతున్నావో ఎటు దొరికేసాడురా. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ టైము నీ ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుని పరంగా మాట్లాడుతూ చర్చికి రా అంటే చర్చికి వెళ్తామా? ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తామా? మోకాలేసి దేవుని స్తుతించు, చేద్దామా? వాక్యం చదువుతామా? చేస్తామా? చెప్పండి అమ్మా. చేస్తామా? ఇంత సింపుల్గా చేస్తామా? లోపల అనిపిస్తూ ఉంటుంది మోకాలేసి ప్రార్థన చేయి, ఈలో ఫోన్ గుర్తొస్తుంది. అయ్యి బాబాయ్ ఫోన్ చూసేస్తున్నాను, వాక్యం చదువుకోవాలి అంటానే ఉంటావు, కానీ ఫోన్ చూస్తూ ఉంటావు. ఈలో 10 అయిపోద్ది. ఈలోపు ఈ చూడడం వల్ల కళ్ళుకి నీరసం వచ్చి నిద్ర వచ్చేస్తుంది. చేయాలనుకున్నా తప్పు కదా, మరి దేవుడు ప్రేరేపితే చేయబోతే పాపం కదా. స్తోత్రం నాయన, దయతో క్షమించండి. ఈ పదం చాలా సులువు మనకి. ఏ పదం? క్షమించండి ప్రభు అనే పదం చాలా సులువు కాబట్టి వదిలేసి రేపు నుంచి మొదలెడతానయ్యా. వాళ్ళు వచ్చినట్టున్నావు నా కోసం, రేపు రా. ఓ స్త్రీ అంతేనంటారా? దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు
నీతి విషయమైన కార్యాన్ని మనం జరిగించం, కానీ పాపం మనం ప్రేరేపిస్తున్నప్పుడు త్వరగా మనం లోబడిపోతాం. త్వరగా ఆ మొదటి కార్యం చేయకముందే నువ్వెవరు నన్ను ఏలడానికి అనే పదం నీలో నుంచి వస్తే మాత్రం అప్పుడు నువ్వు పరిశుద్ధతకు లోబడినట్లు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. అసలు పాపానికి లోబడడం వల్ల దేనికి లాభం అంటో తెలుసా? అది చావు నిమిత్తమైన పాపం అంట. ఏం చేస్తుంది మనల్ని? ఏం చేస్తుంది? మనిషి ఎప్పుడైతే లోక సంబంధమైన విషయాలకి దాస్యత్వం చేస్తాడో, మనిషి ఎప్పుడైతే లోకములో ఉన్న కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, ఆ మనిషికి ఆఖరిగా దొరికే బహుమానం ఏంటో తెలుసా? చావు. మీలో ఎంతమందికి ఆత్మహత్య చేసుకోవాలనే మనసు ఎప్పుడైనా వచ్చిందా? చేతులు ఎత్తండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలి అనే మనసు వచ్చిన వాళ్ళు అస్సలు మొహమాట పడకుండా చెప్పచ్చు, దేవుడు చూస్తున్నాడు. చెప్పరే అమ్మా. ఈ మనసే యేసే దగ్గర నడిపించింది. ఈ మనసే చచ్చిపోవాలన్న మనసే యేసయ్యను నన్ను చూసేలా చేసింది. మరి మీ విషయంలో నాకు తెలియదు, కానీ ఎన్నో రకాలైనటువంటి విషయాలకు మనం బందీలైపోయి ఈ పాపము మనల్ని సంతోష పెడుతుంది అనుకుంటూనే ఒక రోజున మనల్ని చావుకు తీసుకెళ్ళిపోతుంది. ఏదైతే మనకు ఆనందాన్ని కలిగిస్తుందని చూస్తున్నామో, ఇది నీ జీవితంలో నిన్ను మరణకరమైన మార్గంలోకి తీసుకువెళ్ళిపోతుంది. కానీ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, అక్కడ అంటున్నాడు, చావు నిమిత్తముగా పాపానికే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడతారో దానికి మీరు దాసులు అవుతారు. చూడండి, దేవుని కార్యాలకు మనం దాసులు అవడానికి ప్రయత్నం. రక్షించబడ్డాం. ఇప్పుడు ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం లేదా? ఇంకా రక్షించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, యేసయ్యే దేవుడిని తెలుసుకున్న తర్వాత బాప్తిజం తీసుకోకుండా ఉండడానికి ఏంటి ఆటంకము అని వాక్యం చెప్తుంది. ఇంకెవరన్నా దేవుళ్ళు నీకు ఉన్నారా? ఇంకెవరినైనా శనివారాలు శుక్రవారాలు వెళ్ళి కొలుస్తున్నావా? గురువారాలు? లేదా యేసయ్యే నీ దేవుడిని అనుకుంటున్నావా? యేసయ్యే నీ దేవుడిని తెలుసుకున్న తర్వాత నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏంటి తెలుసా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 2 పడవల మీద కాలు వేయడానికి వీల్లేదు. అయితే దేవుడు లేదా లోకం, రెండిటికి నీ శరీరాన్ని ఇవ్వడం వలన ఒకటి దేవుడు దాన్ని తీసుకోడు. నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఇవ్వడానికి ఎక్కడికి వస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చే దేవుడు తీసుకోవట్లే. ఆ విషయం మనకు తెలియాలి. అర్థమవుతుందండి? నువ్వు దేవునికి ఇవ్వాలి అంటే ఎలాగ ఇవ్వాలి? పైన చెప్తున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా అంటున్నాడు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేస్తాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కొంచెం ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాదు, దేవుడు దొరుకు కాలమున ఆయనను వెతకండి. ఆయన పిలిచే సమయంలో నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన నీకు అవకాశం ఇచ్చిన సమయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకంటే రేపు ఏమి సంభవించినో మనకేం తెలుసు? ఏమండి, మనము నిన్నటి వారమే, నిన్న బతికొన్నాం. రేపు 10 గంటలకి ఎవరెక్కడ ఉంటారు? రేపు 10 గంటలకి ఎక్కడ ఉంటాం మనకు తెలుసా? రాత్రి 3 గంటలకు ఎక్కడ ఉందో తెలుసా? ఏ ధైర్యం చేత మనం ఇంకనూ దేవుని దగ్గరికి రాకుండా లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్నాము? ప్రశ్న వేసుకుందా. ఏమంటే 23 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎంతోమంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి జబ్బులకి దయాదాక్షిణ్యం లేదు, వయసుతో సంబంధమే లేదు. అవునా? మనొక చిన్న పాప అండి, వయసు 8 సంవత్సరాలు అంట. 8 సంవత్సరాల వయసులో ఆమెకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎవరికి వస్తుందో తెలుసా? భయంకరంగా పానపరాగులు తినే వాళ్ళకి వస్తుందంట, భయంకరంగా త్రాగుడు తాగే వాళ్ళకి వస్తుందంట. తీరా ఏంటి అని అడిగితే అది పరిస్థితి. వయసు ఎంత వయసు? పైకి బాగానే ఉంటుంది, మనంతా మేడిపండ్లే. ఎవరు మనంతా? పొట్టిప్పిసి వస్తే, హాస్పిటల్కి వెళ్తే, డాక్టర్ గారు స్కానింగ్లు తెస్తే పురుగులు బయటకు వస్తాయి. అంతేనా? కొంతమంది భయపడి హాస్పిటల్కి వెళ్ళరేమో, కానీ టెస్టులు చేస్తే ఏదో జబ్బు నీకు నాకు ఉంది, లేకుండా అయితే లేదు. కానీ
సమయం ఉండగానే నీళ్లు చక్కబెట్టుకో. యేసు ప్రభు దగ్గరకు వస్తుండగానే నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. దేనికి స్తోత్రం. చావు నిమిత్తం పాపానికి నీ దేహాన్ని ఇవ్వడానికి వీల్లేదు. అపవాదికి ఒక్కసారి నీ జీవితంలో అవకాశాన్ని ఇచ్చావా, నువ్వు లోబడిపోవాల్సిందే. వాడిని బెదిరిస్తాడు, నీ మీద ఏలుబాటు చేస్తాడు. నీ ఏదైనా సీక్రెట్ ఎవరి దగ్గర ఉండిపోయిందనుకో, వాళ్ళు ఏం చేస్తారు, నీ పని చెప్తా ఏమంటారు, నీ పని చెప్తా. అయ్యి బాబు చెప్పకు బాబు, బాబు ప్లీజ్ బాబు. అంతే, వాడు కూడా అంతేనండి. నువ్వు పాపం చేస్తున్నావు, చర్చికి వెళ్ళగలుగుతావు అని ఒక మాట వదిలేడనుకో, అవును కదా, ఏసే రానోడు కదా, ప్రార్థన ఎండ కదా అని చెప్పి ముందుగానే ఆగిపోతాను. లేదండి, మనము చావు నిమిత్తముగా పాపమునకు దాసులము కావడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆడు ఒకసారి 2 సార్లు నీ మీద అధికారం చేసినప్పుడు రే వెళ్ళిపో. నేనైతే మనమైతే యేసు రక్తము చేత కొనబడిన వారము. హల్లెలూయా. ఎవరి చేత కొనబడ్డాం? మనల్ని ఎవరు కొన్నాడు? మన వాల్యూ ఎవరు? మన కాస్ట్ ఎంత? నెత్తి మీద రూపాయి బిళ్ళ ఎవరు కొండేమో, యేసయ్య తన ప్రాణము పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఏం కొన్నాడు? నీ విలువ చాలా ఎక్కువ, నీ వాల్యూ చాలా ఎక్కువ. అది తెలుసు కాబట్టి సాతాను కూడా ఫ్రీగా తీసేసుకుంటున్నాడు. ఏమండి, అది తెలుసు నీ విలువేంటో. కాబట్టి వాడు ఎలా చేస్తున్నాడంటే సులువుగా చిక్కులు పెట్టి పాపములతో నిన్ను వాడు తీసేసుకుంటున్నాడు. మనం దేవుని సొత్తు అనే పదాన్ని నిత్యము మనం పలకాలి. దానికి స్తోత్రం. మనం ఎవరి సొత్తు చెప్పండి? మనం ఎవరి సొత్తు? ఎవడన్నా వచ్చి నిన్ను రే మారిపోయావా, ఎస్ నేను యేసయ్య సొత్తు అని ఎవరో అడిగి తెలియకపోవచ్చు, నీకు తెలియాలి. అని ఎవరో తెలుసా? సర్వ సృష్టిని సృజించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మన కొరకు పరమును విడిచిపెట్టి, తన మహిమైశ్వరుని విడిచిపెట్టి శరీరధారగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన మన పాపముల నిమిత్తము కల్వరి శిలువలో బలియాగమైనటువంటి దేవుడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన త్వరలో రానయ్యున్న దేవుడు. చెప్పలు కూడా ప్రభు నా మహిమపరుచుకుంటా. హల్లెలూయా. సంఘము అనే తన స్వాస్థ్యమును తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఆ స్వాస్థ్యము నువ్వు నేనే. ఎవరు అంటే వెండి బంగారము బిల్డింగులు పొలాలు ఏ ఉన్నా అన్నీ నాశనం అయిపోతాయి ఒకరోజు, అన్నీ బూడిదైపోతాయి ఒకరోజు. కానీ దేవుని ప్రజలు మాత్రమే మిగిలి ఉంటారు. ఎవరు? దేవుని ప్రజలు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబును పిలిచిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు. అలా మన తల్లిదండ్రులకు కూడా మనం ఎవరో తెలియదు. అవునా? మన తల్లిదండ్రులకు కూడా మనం ఎవరో తెలియదు గర్భంలో ఉన్నప్పుడు. కానీ నువ్వు ఎవరో యేసయ్యకు తెలుసు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ మానవుడు దాగి ఉన్నా వాడు యేసయ్యకు తెలుసండి. దానికి స్తోత్రం. కనుక మనము సాతానుగడు మనల్ని ప్రలోభపరచడానికి లేదా ఏదైనా విషయాల్లో మభ్యపరచడానికి చెప్తాను. నువ్వు నోటితో పలకాల్సిన మాట, రే నేను ఎవరు తెలుసా, ఎవరు తెలుసా, యేసయ్య సొత్తు ఏమనాలి. అప్పుడు ఆడు ఏం చేస్తాడు? అయ్యి బాబు ఇటు గుర్తొచ్చిందిరా బాబు అని వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? అప్పుడప్పుడు మనం కూడా మర్చిపోతామండి. మనం యేసు ప్రభు పిల్లలను తెలుసా, ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవ అయిందనుకోండి, మనకున్నటువంటి ఆ ఇంటి పేరు పక్కనెట్టేస్తాం. దేనికి స్తోత్రం. అవునా? మనమే మర్చిపోతాం. ఆ మర్చిపోయేలా చేసేది ఆడే. అప్పుడప్పుడు మన మనసులు మారిపోతూ ఉంటాయి, లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనం మర్చిపోతాం మన యేసు పిల్లలని. ఒక్కసారి గుర్తొస్తే అమ్మో నేను కాపాడుకోవాలి, నన్ను నేను భద్రపరుచుకోవాలి, నన్ను నేను క్షేమంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన లాగున మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉందండి అని వాక్యం చెప్తుంది. దానికి స్తోత్ర. కనుక చావు నిమిత్తము మీరు దాసులు కావడానికి వీలు లేదు, కానీ పాపానికి నీతి నిమిత్తము దేవుని వాక్యమునకు, దేవుని సంగమునకు, దేవుని కార్యములకు, దేవుని క్రియలకు విధేయత చూపాలని చెప్పి
దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే. మరొక మాట చూసుకుందా, చూడండి 6వ అధ్యాయం 19వ వచనంలో, అదే అధ్యాయము, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్న, ఏంటంటే అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఒకప్పుడు మనము మన దేహాన్ని, మన శరీరాన్ని, మన అవయవాలని పాపానికి అప్పగించేసాం. ఏం చేసుకుంటావు చేసుకో, వాడుకో. అవునా కాదా? అవునా కాదా? విడిగా పాపాలు చేసిన రోజులు ఉన్నాయి, విడిగా కార్యాలు జరిగించిన రోజులు ఉన్నాయి. ఎలాగైతే అప్పుడు మీరు మీ అవయవాలని పాపానికి దాసులుగా ఇచ్చారో, ఇప్పుడు నీతి నిమిత్తము ప్రభు అయిన యేసులో రక్షణ పొందినటువంటి మీరు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మీరు, ఇప్పుడు దేవునికి మీ అవయవాలు దాసులుగా ఇవ్వండి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా పిల్లలకి టానిక్ వేసారా? అమ్మ అయ్యమ్మ అంటారా? ఏమంటారు? మావాడు చాలా స్ట్రాంగ్ అండి, అలాగ ఉంటాడు, తెరవడం అసాధ్యం. ఒకవేళ వేసిన పిల్లలు ఒకవేళ ముక్కు మూసి వేస్తే మింగేస్తారు కదా, ఇటు కొంచెం తెలివి ఎక్కువ, బొగ్గులో పెట్టుకుని పువ్వు అంటాడు, అంతే, మొహం మీద వేస్తాడు. ఎవరు వేసారాలు మొహం మీద టానిక్ పడిపోవాల్సిందే. అలా ఉండాలి మనం. ఏం చేయాలి అయితే? మూసేయాలి. ఒకవేళ బలవంతంగా పాపం చేయిస్తే, అయ్యో ప్రభు క్షమించి నన్ను తాగేసాను ప్రభు అంటలా ఊసేయాలా? చెప్పండి అమ్మా. ఎలాగో 4 కంటుకుపోయింది కదా, మింగేత్తనేసేయా అంటావా? చెప్పండి, లేదు కదా. పిల్లలు దీనికి సాదృశ్యం. దేనికి స్తోత్రం. సాధారణంగా మరీ దగ్గరికి వచ్చేసి తాగి చేసి అంటాడు. అంటాడా? అది జస్ట్ మనల్ని ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? జస్ట్ వాడు ప్రేరేపిస్తాడు అంతే. కానీ నన్నేనా నువ్వు పిలుసు, నన్నేనా నాకు తెలుసు, నన్నే పిలిచాను వెళ్ళిపోతావు నువ్వు. అవునా? ఆడు పిలవకపోయినా, ఆడు విశాల హృదయం కలిగినాడు. నువ్వు వస్తానంటే ఆడు వద్దంటాడా? నువ్వు చెడిపోతానంటే ఆడు వద్దంటాడా? అంటాడు. నువ్వు నువ్వు నీలో ఎంత ఆలోచన మొదలెడితే చాలు, అన్ని దగ్గరికి వచ్చి దామని నీకు తోడై ఉన్నాను నడిపిస్తానంటాడు. దానికి స్తోత్రం. కాబట్టి మనము ఒకానొక దినాల్లో అవయవాలు అప్పగించేసాం, కానీ ఇప్పుడు పరిశుద్ధతకు మన అవయవాలు అప్పగించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నిగ్రహము అనేది చాలా అవసరం. పరిశుద్ధంగా నేను జీవించాలి అనే మనసు చాలా అవసరం. నా దేవునికి నేను అవసరము, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆలోచన చాలా అవసరం. కొన్నిసార్లు మర్చిపోవచ్చు, కానీ మరలా నీ దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధుల సహవాసం అనే వాక్యం రాయబడింది. ఎక్కువగా మీరు ఒక వారం రోజులు దేవుని మందిరంలో ప్రార్థనలో గడపండి, ఎలాగ ఉంటుంది? జీతం తక్కువ వద్దని అలా, అంతేనా? మీరేంటి పాస్టర్ గారు, మీరు బాగానే చెప్తారు, జీతాలు తగ్గట్టు చేస్తారని మా ఓనర్ గారు. దేవుని వాక్యం అపోస్తలుల గారు మనం చూడగలిగితే, వారు ప్రతిరోజు కూడానంట సహవాసంలో ఉన్నారంటండి. ప్రతిరోజు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎందుకు ఈ ఎడతెగక ఉన్నారంటే, మనుషుల యొక్క మనస్తత్వాలు బలహీనమైనవి. అయితే దేవుణ్ణిలో ఉంటే దేవుళ్ళు ఎదిగేస్తావు, లోకంలో ఉంటే దేవుని దూరం అయిపోతావు. ఇది మనుషుల లక్షణం. ఎవరికైనా సరే, అది నాకైనా మీకైనా, ఎవరైనా, సేవకుడని కాదు, విశ్వాసానికి కాదు, ఎవరైనా అంతేనండి. నువ్వు దేవునితో లేదా పరిశుద్ధులతో, సంఘంతో సహవాసం చేస్తే నువ్వు ఇంకా పరిశుద్ధంగా మార్చబడతావు. లోకంతో సహవాసం చేస్తే లోక మనస్తత్వం నీలోకి వచ్చేస్తే. అందుకే ఎడబాటు అనేది చాలా ప్రమాదకరము. ఎడబాటు అనేది మనల్ని పాడు చేస్తుంది.
వీలైనంత మట్టుకు దేవుని యొక్క సహవాసానికి దగ్గరగా ఉండడమే నీకు నాకు ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మనస్తత్వాలు మనలోకి వచ్చేయాలండి. వీలైనంత త్వరగా దేవునితో సహవాసం చేయాలి అని ఉదయకాలం నుంచి నీ మనసు పరిగెత్తాలి. హల్లెలూయా. అంటే వీలైనంత త్వరగా దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. ఎక్కడ మేలు దొరుకుద్దండి? దేవుని సన్నిధిలోనే మేలు దొరుకుద్ది. ఆయన సన్నిధిలోనే ఆశీర్వాదం దాగుంది. ఆయన సన్నిధిలో దేవుని కృప దిగి వస్తుంది. ఆయన సన్నిధిలో దేవుని కనుదృష్టి కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం సజీవయాగముగా మన జీవితాలు సమర్పించుకుని, ఇదిగో ప్రభువా నన్ను నీకు అర్పిస్తున్నాను, నీకు ఇష్టమైన మార్గములో నన్ను నడిపించు. దాసులు అయిపోవాలండి దేవునికి. ఏమైపోవాలి? దాసులు అయిపోవాలి. ఒకప్పుడు పాపానికి ఎలా దాసులు అయిపోయి మనకు తెలుసు కదా. నువ్వు దేహాన్ని పాపానికి ఎప్పుడైతే ఇచ్చావో దేవుని దగ్గర రాగలిగేవా? మనస్ఫూర్తిగా ప్రార్థించగలిగేవా? మనస్ఫూర్తిగా ఆరాధించగలిగేవా? ఏదో రావాలి కాబట్టి, రాకపోతే అడుగుతారు కాబట్టి వచ్చేవాడివి. కానీ నువ్వు దేవునికి అర్పగించినప్పుడు ఎవరు కూడా నిన్ను ఆపరేట్ చేయాల్సిన అవసరంలా, నీవే నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో నీ దేవుని సేవించడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 నుంచి 27. చదవండి అమ్మా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అలాంటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. చాలా విలువైన మాట. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఏం చేశాడు అంట యేసయ్య? సంఘాన్ని ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. సంఘం ఎవరో? సంఘం పాలపేట, సంఘం పెరుగుపేట. సంఘం అంటే ఎవరో అమ్మా? సంఘం అంటే ఎవరమ్మా? చేతులెత్తన సంఘం ఒకసారి. 10 మంది దాకా ఉన్నారు అంతే, ఎక్కువ మంది వెళ్ళలేదు సంఘం. అంతేనా? సంఘం అంటే ఎవరో తెలుసా? సంఘం అంటే ఎవరు తెలియకుండా సంఘానికి వచ్చేసి సంఘంలో సంఘారాధన చేస్తున్నారు. మా గొప్ప సంఘమే, మాకంటే గొప్ప సంఘం మీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంటే మనమే. యేసు రక్తములో, మీ మనసులో అనుకోకూడదమ్మా, నాకు చెప్పాలి. అవునండి అదే అనుకున్నానండి, నేను తప్పదు చెప్పాలి నాకు. అవునా? యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరము కూడా సంఘమే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా సంఘమే. యేసయ్యను ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా సంఘమే. దేనికి స్తోత్రం. ఈ ఏంజల్ మినిస్ట్రీస్ ఒకటే సంఘం కాదు. ఎక్కడ యేసు నామములో కూడుకుని ప్రార్థిస్తారో అవన్నీ కూడా సంఘమేనండి. దేనికి స్తోత్రం. ఏమండి? అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అలాంటిది మరి ఏదైనానో లేక. చూడండి, సంఘము అనగా నీవు నేను మనందరం కలిస్తేనే సంఘం. సంఘంలో ఒక్కరు సరిగ్గా లేకపోయినా దేవుడికి బాధే. అర్థమవుతుందా? సంఘములో ఒక్కరు సరిగ్గా లేకపోయినా దేవునికి బాధే. నీ శరీరం ఉంది, నీ శరీరం అంతా బాగానే ఉంది, కానీ ఈ చెయ్యి లాగేస్తుంది, ఏం చేద్దాం?
ఆ శరీరం అంతా బాగానే ఉంది కదా, చెయ్యి కొట్టి ఇడిసింది అంటావా? వెంటనే ఎక్కడికి వెళ్తామా వెళ్ళమా? శరీరం అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ఈ మూల పన్ను లాగేస్తుందండి, వదిలేస్తామా? పన్ను ఎంత ఉంటుంది? పీకితే ఊడిపోయి అంత, అంతేనా? ఈ చిన్న పన్నే కదా, వదిలేస్తామా? వదలమే. ఎందుకు వదలం? అది నీ అవయవం. యేసు ప్రభు వారు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మనందరము కూడా ఆయన శరీరంలో అవయవాలు. ఈ అవయవాల్లో ఏ ఒక్క అవయవాలని చాలా ఉన్నాయి. ఈ గోరు ఒక అవయవం. ఏమండి, గోరు చుట్టూ వేసిందంటే వదిలేస్తామా? పోతే ఎంత శరీరంలో ఎంత చిన్న గోరు చుట్టూ నన్ను ఏం చేస్తుంది అంటావా? రాత్రి పడుకుంటావా? అయ్యి బాబు ఏ లేటలు అయిపోతుంది బాబు. చూసారు ఎప్పుడైనా? ఏం చేస్తాం? అవి ఏళ్ళనే చూస్తాం, అవునా కాదా? అయ్యి బాబు ఎటు బాబు ఎలా అయిపోతుంది నా ఏలేనా అంటే చిన్న విషయాన్ని నువ్వు ఎంత గొప్పగా చూస్తున్నావో, దేవుని సంఘములో ఒక వ్యక్తి సరిగ్గా లేకపోతే దేవుని శరీరంలో ఏదో మూల వ్యాధి ఉన్నట్టే, ఆయన బాధపడతాడు. అందుకే అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను లాంటిది మరేదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంఘమంతా కూడా పరిశుద్ధముగా మార్చబడాలి. తెల్ల చొక్కా తెల్ల బట్ట వేసుకొచ్చాం కదా, ఒకవేళ ఏదైనా ఇంకు మనకు పడింది అనుకోండి, లేకపోతే దారిలో ఏమన్నా కాకిరెట్టు వేసింది అనుకోండి, మన మనసు కుదురుగా ఉంటుందా? ఫర్ సపోజ్ నేనే వేసుకొచ్చిన వైట్ షర్ట్ మీద ఇక్కడ మరక ఉందనుకోండి, నా మొహం చూస్తారా మరకను చూస్తారా? చెప్పరే చూస్తామా? మరి ఏసీ కూడా అంతేనండి. పరిశుద్ధంగా క్లీన్గా సంఘం అంతా కూడా ఒకరు ఇద్దరు కూడా విడిచిపెట్టడం దానికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. దానికి ఇష్టం ఉండదండి. నువ్వు సంఘములో చేర్చబడిన తర్వాత నిన్ను పరిశుద్ధంగా మార్చేదాకా ఉతుకుతూనే ఉంటాడు, అవునా కాదా? ఉతకమా? బట్టలు ఉతుకోలు చేతులు ఎత్తండి. ఏం చేస్తారు? ఇంత మచ్చ ఉందండి, మీ ఆయన గారు ఎక్కడో అంటించుకొచ్చేసాడండి, దాన్ని వదిలేస్తారా ఉతుకుతారా? ఎలా ఉతుకుతారు? ఇలా చూస్తారా చూడరా? ఇప్పి చూస్తారా చూడరా? మరలా మరకపోతే సాటిస్ఫాక్షన్. ఈ మధ్యన పనికిమాలని వచ్చినాయి, మరకపోవట్లేదు, ఏమీ పోవట్లేదు, అవునా? ఒకప్పుడు బండకేసి కొట్టేవారండి బట్టలు, ఎంత తెల్లగా ఉండేయండి. ఇప్పుడు సంఘం కూడా ఏమైతే వాషింగ్ మిషన్లో ఉతికినట్టు అయిపోతుంది మనకి. అటు మరకపోవట్లేదు, బుద్ధులు పోవట్లేదు. ఒకప్పుడు ఏమన్నా కష్టమో నష్టమో చేస్తే కొంచెం క్యాలరీస్ బర్న్ అయ్యాయి, చక్కగా బాగుండేది ఒకప్పుడే. ఇప్పుడు ఆ క్యాలరీస్ బర్న్ అవ్వడం లేకపోతుందంటే ఆ మరకపోవట్లేదు, ఏదో పైన ఆడంబరాలే. సంఘము పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సేవకుడు ఒక్కడే సంఘం కాదు, లేదా ఏదో 2-3 కుటుంబాలు పూర్తిగా వస్తుంటే వాళ్ళు ఒక్కళ్ళే పరిశుద్ధులు కాదు, సంఘము కాదు. నీవు కూడా సంఘమే అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీవు యేసు ప్రభు యొక్క శరీరములో ఒక అవయవమై ఉన్నామని గుర్తుపెట్టుకో. నీవు అవయవముగా ఉన్నటువంటి నీ జీవితము ఏ ఒక్క పాపంలో ఉన్నా, ఏ అపవిత్రతలో ఉన్నా నిన్ను మాత్రం ఉతకడమే. ఉతుకుడు. ఆ ఉతుకుడు ప్రతిరోజు ఉతకాల్సిందే. ఇదేంట్రా బాబు మరకపోవట్లేదంటే కొంచెం ఎక్కువ సోడా వేస్తాం, మరకపోకపోతే కొంచెం వేడి నీళ్ళు వేసేయడమే ఇంకా, అవునా? మరకపోతే ఎక్కువ వాడతాం లేదండి. సింపుల్గా ఇలా అంటే పోద్దా? వాషింగ్ పౌడర్ మా అమ్మ చేసిన కర్మ అని చెప్పి అయిపోద్దా వెంటనే? పని అవ్వదు. బాధాల్సిందే. అది పోకపోతే వేడి నీళ్ళు వేసేస్తారు, అవునా? అది వేయకపోతే, అది కూడా పోకపోతే బ్లీచింగ్ వేస్తారు. అన్ని పవర్ఫుల్లే.
నువ్వు మార్పు చెందకపోతే అన్ని పవర్ఫుల్లే నీకు. దేనికి స్తోత్రం కలుగునుగా. నువ్వు పరిశుద్ధముగా మార్చబడే వరకు కూడా ఆయన ప్రయాస పడుతూనే ఉంటాడు. చూడండి, వాక్యం చెప్తుంది పరిశుద్ధము అగుటకు అంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను దేవుని ఎదుట మనం నిలబడేటప్పటికి నిర్దోషత్వముతో మనం నిలబడాలండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 99 సంవత్సరాల వయసులో అబ్రహామును మరలా దేవుడు దర్శించినప్పుడు ఒకటే, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. యేసు ప్రభు వారు మనలో నిందారహితమైన జీవితమును చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఏముండాలి మనలో? ఎవరన్నా మాట అంటే ఊరుకుంటావు నువ్వు? ఆగుతావు అసలు? మరి ఏసీ ఎలాగ ఆగుతాడు? నువ్వే ఆగలేనప్పుడు ఆయన ఎలాగ ఆగుతాడండి? సాధన గడి పక్క నుంచి అంతా ఉంటాడు, ఎందుకు కొన్నావు వీడిని, వీడు నా ఓడు కదా, నా ఆస్తి నువ్వు ఎలా కొనుక్కుంటావు? అది మారాలండి. మనం మనస్సు మారకుండా దేవుని మందిలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన పరిశుద్ధులము కాలేము. ప్రభు పిలుపు వచ్చే సమయానికి నీలో నిందారహితమైన జీవితం కావాలి. హల్లెలూయా. అవుద్దంటారా? ప్రయాసపడాలండి, ప్రయాసపడాలి. నిందారహితమైన జీవితం కోసం మనం ప్రయాసపడాలి. దేనికి స్తోత్రం. ఇంకేం చెప్తున్నాడు? నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట. ఈ బాబు చాలా గొప్ప విషయం అండి ఇది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఎదర గదిలో మేకప్ వేస్తారు. పెళ్లి చేసుకుని చేతులు ఎత్తండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మేకప్ ఉండదు, వేసుకున్నావా వచ్చావా పెళ్లి కూర్చున్నావా జీవితం పాడు చేసుకుని అంతే. పెళ్లి కూతురు జీవితాలు బాగుపడడానికి లోపల గదిలో చాలా మేకప్లు జరుగుతాయి. యేసు ప్రభు అంట ఆయన ఎదుట మనం నిలబడడానికి, ఆయన పెండ్లి కుమారుడు కదండి. ఆయన ఎవరో? పెండ్లి కుమారుని ఎదుట పెండ్లి కుమార్తె నిలవబడడానికి పెండ్లి కుమారుడే పెండ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. చెప్పడు కొట్టి మహింపరుచుత. మీకు ఎలాగుందో కానీ మనసు చాలా అద్భుతంగా ఉందండి నాకు. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె నచ్చాలి, అవునా? ఈ పెండ్లి కుమార్తె మాడికిడికి నచ్చదని తిరుగుతూ ఉంటుంది. ఇది ఎవరికి నచ్చాలి? ఎవరికి నచ్చాలి? నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత యేసయ్యకు నచ్చే విధంగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. యేసయ్యకు నచ్చే విధంగా బ్రతకడం ఎలాగా అంటే సేవకుని ద్వారా వస్తున్నటువంటి ప్రతి మాట కూడా నీకు అలంకరణే. సేవకుని ద్వారా వస్తున్న ప్రతి మాట కూడా నిన్ను పరిశుద్ధంగా చేసేదే. సేవకుని ద్వారా వస్తున్న ప్రతి మాట కూడా నిన్ను దేవుని ఎదుట నిందారహితముగా నిలబెట్టేదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకొనుటకు ఏమండి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. దేనికి స్తోత్రం. యేసు ప్రభువారు మనము ఆయన ఎదుట పరిశుద్ధముగా కనబడడానికే ఆయన తనను తాను కల్వరి శిలువలో బలియాగముగా అర్పించుకున్నాడు అంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. దేనికో తెలుసా? మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము కడగలేని పాపము లేదు, కడగలేని శాపము లేదు, కడగలేని భారము లేదు, కడగలేని కార్యము లేదు. ప్రతి పాపం విశ్వసించిన ప్రతి వాడును కూడా ఆయన రక్తము మూలముగా పవిత్రులుగా మార్చబడేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనందరము కూడా పరిశుద్ధులముగా నిర్దోషులముగా మార్చబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఏం చేయాలి మనం తెలుసా? ఆయన రక్తంలో ప్రతిరోజు కూడా కడగబడాలి.
ఆయన రక్తములో మనం నిలబడాలి. ఆయన రక్తం ఏం చేస్తుందో తెలుసా? ఒక రోజున దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆ రక్తమే నిన్ను తీర్పులోకి రానివ్వకుండా పక్కకు తీసుకువెళ్తుంది. దేనికి స్తోత్రం. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఆఖరి తెగులు ఏంటి అంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి తొలి చూలు మరణిస్తుంది. పశువులే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఎవరైనా సరే. దేవుడు మోషేతో మాట్లాడి, మోషే, ఎవరైతే వారి గుమ్మముల మీద గొర్రె పిల్ల రక్తమును రాసుకుని ఉంటారో ఆ రక్తము కనబడినటువంటి ప్రతి గృహము కూడా సంహార దూత దాటి వెళ్ళిపోతుంది. ఏ గృహాలకైతే ఆ గొర్రెపిల్ల రక్తం కనబడదో ఆ గృహములలో వారి యొక్క ఆస్తులలో ప్రతి తొలి చూలు కూడా హతమార్చబడుతుంది అని దేవుడు చెప్పాడు. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆ గొర్రెపిల్ల రక్తము నీ గుమ్మాల్లో కూడా ఉండాలి. ఆ గొర్రెపిల్ల మరి ఎవరో కాదు, మన కోసము లోక పాపములను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు రక్తమే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రక్తము ఎవరి మీద అయితే ఉంటుందో, ఈ రక్తము ఎవరి మీద ప్రోక్షించబడుతుందో, ఈ రక్తమును కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాలు మరణమును దాటి నిత్య జీవమును పొందుకొని ఉన్నారని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదుట మనం నిలబడాలండి. మనం ఎవరు ఎదుట? ఎప్పుడైనా దొంగతనం చేసినోడు, హత్య చేసినోడు టీవీలో లైవ్ పెడుతున్నప్పుడు ఆడు మొహం ఎలా పెడతాడు తెలుసా? తెలీదా? ఫోన్లో ఎప్పుడైనా న్యూస్ చూస్తున్నాం అనుకోండి, పలానా వ్యక్తి మొన్న ఒక ఆయన చాలా గొప్ప పని చేశాడంట. ఏం చేశాడు? చక్రవర్తి నవ్వుతున్నాడు ఏటో మరి. ఏం చేశాడు అండి? ఎన్నో మొక్కలుగా కోడిని నరికేసి ఆరాధన చేద్దాం, కోడిపాట అంటే నరికేసి కుక్కర్లో అడుగుపెట్టేసి అని చెప్పి ఆ పోలీసులు పట్టేసుకున్నారు. ఆ వ్యక్తిని వీడియో తీస్తుంటే ఇలా పెట్టుకున్నాడు. ఏంటి అంటే ఆ ముఖము చూపించుకోలేక. రేపొద్దున యేసు ప్రభు వారి ఎదుట మనం నిందారహితులుగా నిలబడలేకపోతే మన ముఖాలు దాచుకోవాలి. ఏం చేయాలి? మనుషులకు మనం పట్టుబడకపోవచ్చు, కానీ దేవునికి తెలియని దేవుని ఉందా? ఆయన మొత్తం పెద్ద స్క్రీన్ వేస్తాడు. ఇక్కడ మనం పెద్ద స్క్రీన్ వేసి మేము డ్యాన్స్ వేసాం కదా, డ్యాన్స్ అనేది నడుచుకుంటూ వెళ్ళాం కదా మనం. ఆ పెద్ద స్క్రీన్ వేసి మేము నడుచుకుంటూ వెళ్ళి వీడియో చూసినట్లుగా నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని వీడియో చూపిస్తాడు అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దొరికితే అంతే. కానీ యేసు ప్రభు దగ్గర ఎవరైనా దొరికిపోవాల్సిందేనండి. దానికి స్తోత్రం. కనుక నిందారహితముగా ఉండడానికి ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానము చేత నేను పవిత్రపరుస్తున్నాడు. ఎవరో కూడా నీ మీద నింద వేయడానికి యేసు ప్రభు ఇష్టపడ్డా. ఒక విషయం తెలుసా? తన ప్రియులైన ప్రజలను, సంఘాన్ని వేలిపెట్టి చూపిస్తే యేసే తట్టుకోడండి. ఇప్పుడు నాకు మీకు ఏమైనా గొడవ ఉండొచ్చు, మనం తిట్టుకోవచ్చు, కానీ యేసేకి నచ్చదు. యేసేకి అది నచ్చదండి. నువ్వు తప్పు చేసావని ఇంకొకరి చేత వేలు చూపించుకుంటే దేవుడికి నచ్చదు. అందుకే ప్రతిరోజు ఏం చేస్తాడు తెలుసా? ఆయన వాక్యంతో ఉదక స్నానం అంటే తలార స్నానం అండి. ఆదివారం పొద్దున్న చర్చికొచ్చాడు ఏం చేస్తాం మనం? చేస్తామా చేయమా? ఎందుకు 6 రోజులు చేసిన పాపాలు పొద్దున్న దేవుని మందిరానికి వెళ్ళి కనబడకూడదని తలార స్నానం చేసి వచ్చేస్తాం, అవునా? నేను ప్రతిరోజు వాక్యంతో ఉదక స్నానం చేయిస్తాడు యేసు ప్రభు. దానికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అందుకన్నాడు వెనకున్న వాటిని మర్చిపోండి అంటున్నాడు. నీ పాపం లేని జ్ఞాపకం చేసి ఎంత గొప్ప ప్రేమ అండి అయింది, ఎంత గొప్ప ప్రేమ అయింది. మనుషులు ఇంకా వేలు పెట్టి ఎత్తి చూపించు, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి ఇంకా 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 అంటారేమో, కానీ నువ్వు విడిచిపెట్టిన దాని విషయంలో యేసు ప్రభు ఎప్పుడు కూడా నువ్వు అలాంటి వాడవు మునుపు చేసిన పరిస్థితిని గురించి అని ఎప్పుడు మాట్లాడాడు. ఆయన రక్తంలో కడిగిన తర్వాత పూర్తిగా ఏమీ కనబడదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన బ్రతుకులు ఎలా మారుస్తాడో తెలుసా? తెల్లని కాగితం ఎలా మారుస్తాడు? ఎప్పుడైనా శానిటైజర్ని రాసిన పుస్తకాల మీద ఇలా అనండి ఒకసారి, ఏమవుతుందో తెలుసా? చెరిగిపోద్దండి.
నీ బ్రతుకుల్లో ఎన్ని పాపపు చెట్ట ఉన్నా సరే, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ ఎప్పుడైతే నీ జీవితంలో వస్తుందో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. ఈ దుఃఖము మనలను ఏం చేస్తుందంట? ఈ దుఃఖం మనల్ని దేవునికి ఇష్టంగా మారుస్తుంది. ఆ దుఃఖము నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రభు పరిశుద్ధంగా మార్చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడు లిస్ట్ రాసుకుంటాడంటండి ఇలాగా. ఇక్కడ లిస్ట్ కనబడుతుందా మీకు? ఈ కాగితం ఎలాగుంది? ఎలాగుంది? రాసుకుంటాడు. దొరికాడు రా, విక్రంగడి దొరికాడు, పలానా తారీఖు రాసుకుంటాడు. ఈ లోపిడికి మారు మనసు పొంది ఎప్పుడో సుధాకర్ చెప్పిన వాక్యం వచ్చి, ప్రభువా నేను అది చేసాను, లిస్ట్ అంతా చెప్పేస్తున్నాడు. ప్రభు ఆ రోజు ఇలా చేశాను, ఆ రోజు దాన్ని అలాగన్నాను, దీన్ని ఇలాగన్నాను, అని ఇలా కొట్టాను అని చెప్పేసి అంటా కూర్చుని ఏడుతున్నప్పుడు, మారు మనసు వచ్చినప్పుడు యేసు ప్రభు కనికరం వచ్చేసింది. ఏమైంది? కనికరం వచ్చేసింది. ఈ లోపు సాతానుగాడు వెళ్ళిపోయి, బాబు మాస్టరు ఏసయ్యా, విక్రంగాడు మన బాప్తీసం తీసుకున్నాడు కదా, పరుగులు మునిగాడు కదా, ఆడు బాప్తీసం తీసుకున్న ఫస్ట్ రోజే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్పరా అని అంటాడు. వెంటనే ఇలా అయిపోయింది. దేనికి స్తోత్రం. ఏముంది ఇక్కడ? ఏం కనబడట్లా. ఫస్ట్ ఏమున్నాయి? ఉంది లిస్టు. ఆ లిస్ట్ ఎప్పుడు మాయమైందో తెలుసా? పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు క్షమింతారు అలాగా? మనుషులు ఒప్పుకుంటారు అలాగా? ఒప్పుకోరు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన రక్తము కార్చి ఉన్నాడు. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సహోదరులారా, ప్రియ సంగమా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేనికో తెలుసా? ఒక రోజున ఆయన ఎదుట నిందారహితముగా నిలబెట్టడానికి, ఆయన ఎదుట పరిశుద్ధ సంఘముగా నిలబడడానికి, వధువు సంఘముగా నిలబడడానికి, పెండి కుమార్తెగా నిలబడడానికి, పెండి కుమారుడితో యుగాను యుగములు జీవించడానికి, ఆయన మన కొరకు దాచిపెట్టినటువంటి ఆ స్వాస్థ్యములో నిత్య సంతోషముతో ఆయనతో పాటు ఉండడానికి మనల్ని రక్షించుకున్నాడు. ఎంతమంది ఆయనతో పాలి భాగస్తులకు ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆ పరిశుద్ధ వివాహమును సిద్ధముగా ఉన్నారు? ఎంతమంది యేసు ప్రభుతో నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు? అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదా. ఒకవేళ నీ జీవితంలో ఇంకా రక్షణ అనుభవం లేనట్లయితే ఇప్పుడే సిద్ధపడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంకా నువ్వు ఏ విషయాలకు నువ్వు దాసురుగా మార్చబడ్డావో, ఏ విషయానికి నువ్వు దాసురాలుగా మార్చబడిపోయావో, ఇదిగో మునుపు మన దేహాన్ని, మన అవయవాల్ని పాపానికి దాసులుగా ఇచ్చిన రీతిగా